నమస్తే అండి అందరికీ. నేను టార్గెట్ ఇండివిడ్యువల్. నా పేరు రాజు బేతల, జోసెఫ్ రాజు బేతల. గత 25 సంవత్సరాలుగా నేను మీకు ఒక విషయం చెప్పాలా. ఈరోజు నేను ఇది రికార్డ్ చేస్తున్నాను వీడియో. నవంబర్ నెల 14వ తారీఖు ఉదయం పూట 9:30 సమయం ఉన్నప్పుడు 2020 సంవత్సరం. ఇప్పుడు నన్ను 25 సంవత్సరాల క్రితం టార్గెట్ చేశాను స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ. అంటే ఏమర్థం అవుతుంది అక్కడ? 25 సంవత్సరాల వయసు వెనక్కి వెళ్తే అప్పుడు నా వయసు అంతా 15 సంవత్సరాలు. అప్పుడు 2000 సంవత్సరాలు టార్గెట్ చేశారు. అంటే అప్పుడు నా వయసు అంతా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు కలిగిన పిల్లాడు అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? 10వ తరగతి చదువుకుంటాడు. అంటే నేను 10వ తరగతి చదువుకునే వయసులో ఉన్న పిల్లోడిని అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో ఎక్కించారంటే దాని వెనుకున్న కారణం ఏంటి? నన్ను ఇప్పుడు నేను ఎవరినో తెలుసండి. ఇప్పుడు మామూలు చెప్పాలంటే ప్రభుత్వం దృష్టిలో, గవర్నమెంట్లు, పోలీసులు, ఈ ప్రభుత్వాల దృష్టిలో ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వ్యక్తుల్ని 24 గంటలు మానిటరింగ్ చేస్తూ 24 గంటలు శాటిలైట్ సర్వేలెన్స్లో పెట్టి వాడిని విచిత్ర హింసలు పెడుతూ శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, భౌతికంగా రకరకాల హింసలు పెడుతూ వాడిని సమాజంలో అనాథన చేసి సమాజం చేత చంపించబడే, సమాజం చేత ద్వేషించబడే చేసి ఈడు వద్దు అనవసరం వీడిని చంపండి అనే మాట ప్రజల చేత చెప్పించి వాడిని చంపించే లిస్టులో పెట్టారు నా పేరు. ఎప్పుడు ఎక్కించారు? గత 25 సంవత్సరాల క్రితం. 10వ తరగతి చదివే పిల్లాడు ఆ వయసులో అంత ప్రమాదకరమైన వ్యక్తి ఎలా అవుతాడు? కనీసం వాడికి ఒక జ్ఞాన చరిత్ర లేకుండా, వాడికి ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా, వాడు ఏ తప్పు చేయకుండా, ఏ కారణం చేత మరి మీరు నన్ను 2000 సంవత్సరం అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో ఎక్కించారు? అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టు అంటే ఒక చట్టం ఉంది అమెరికా వాడిది. 1969 సంవత్సరం అమెరికా యొక్క దేశము ఫిసా యాక్ట్ అని ఒకటి తెచ్చింది. అంటే ఫారిన్ ఇంటర్నేషనల్ సర్వేలెన్స్ యాక్ట్. ఫిసా యాక్ట్ కింద ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ దేశంలో ఉన్న ప్రభుత్వాలైనా, ఆయా దేశాల్లో ఉన్న ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు, ఆ యొక్క పోలీసులు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చీఫ్లు, మిలిటరీ వాళ్ళు ఎవడి పేరైనా ఆ FBI వాడికి లేదా CI వాడికి ఇస్తే వాళ్ళు ఈ ఫిసా యాక్ట్ కింద పెడతారు. ఇది చాలా ప్రమాదకరమైన వ్యక్తి ప్రపంచంలోనే అని ఇస్తే వాడిని 24/7 సర్వేలెన్స్లో పెడతారండి. శాటిలైట్ సర్వేలెన్స్లో పెడతారు. ఈ టెక్నాలజీ మొత్తం మొన్న కనిపెట్టిన టెక్నాలజీ కాదండి. ఈ టెక్నాలజీ కూడా ఫస్ట్ మీకు గతంలో చెప్పే ఇవన్నీ ఎప్పుడెప్పుడో కనిపెట్టినాయని. అసలు మనిషిని కంట్రోల్ చేసి ఒకసారి మీకు అవి గుర్తు చేసి తర్వాత ఈ కథ అని చెప్తా. అసలు ఈ టెక్నాలజీలు ఏంటి, వాడు నా మీద వాడుతున్న టెక్నాలజీలు ఎప్పుడు మొదలు పెట్టారనేది చెప్పి తర్వాత అప్పుడు నేను మీకు ఈ కథ చెప్తా. 1953 సంవత్సరం ఏప్రిల్ 13వ తారీఖున అసలు మమ్మల్ని ఇదంతా ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? కొలరాడో ఫీల్డ్స్. అక్కడ నుంచి 24/7 ప్రపంచవ్యాప్తంగా ఎవరినైనా కంట్రోల్ చేస్తారు మమ్మల్ని. అక్కడ $20 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేసి, $20 ట్రిలియన్ అంటే ఎంతో తెలుసండి? 20 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతండి? 20 లక్షల కోట్లు పెట్టుబడి, $20 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు దాని మీద పెట్టి. అక్కడ పెద్ద ఒక మినీ ప్రపంచంలాగా ఉంటుంది. అక్కడ మొత్తం సైంటిస్ట్స్ మొత్తం దీని మీదేక సైంటిస్ట్స్ ఈ దీని మీద ఒక రెండో ప్రపంచం అనమాట. రెండో ప్రపంచాన్ని శాసించే ఒక వ్యవస్థ అనుకోవచ్చు అది. ఏ ప్రపంచాధినేతలైనా, ప్రపంచంలో ఉన్న ఎవరినైనా, ఏ రాష్ట్రాలైనా, ఏ ప్రభుత్వాలను ఎవరినైనా వాళ్ళ గుప్పుట్లో పెట్టుకోవటం కొరకు ప్రపంచంలో ఉన్న ధనవంతులు, అంటే దే ఆర్ ఎలైట్ ఫ్యామిలీస్, అంటే ప్రపంచంలో అత్యంత సంపన్నులు. ఉదాహరణకి మన భారతదేశంలో అనిల్ అంబానీ, మన భారతదేశంలో ముఖేష్ అంబానీ, అదానీ ఎట్లా ఉన్నారో వీళ్ళు ఎట్లా మన దేశంలో గొప్పోళ్ళు, అట్లా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాగా ధనవంతులైన వాళ్ళందరూ ఒక ఎలైట్ ఫ్యామిలీగా ఉంటారు. వాళ్ళలో మరి ముఖ్యంగా 38 మంది కుటుంబాలు ఈ ప్రపంచాన్ని ఏళ్తాయి. వాళ్ళు ఏం చేశారంటే ఈ టెక్నాలజీస్ కనిపెట్టారు. రోత్ సైల్డ్ ఫ్యామిలీ ఇట్లా వాళ్ళ కొంతమంది ఫ్యామిలీస్ బాగా ప్రపంచంలో గొప్పోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు వద్దులే కానీ సరే, వాళ్ళు ప్రపంచాన్ని శాసించగలిగిన వ్యక్తి. వాళ్ళు ఏం చేశారంటే అమెరికాలో వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో ఒకటి ఉంది. ఇప్పుడు నా స్నేహితుడు అందులో రీసెర్చ్ చేస్తున్నాడు దీని మీదే, బయోనానో టెక్నాలజీ మీదే. వాడు సీనియర్ రీసెర్చ్. నా స్నేహితుడు కూడా అక్కడ అమెరికాలో చేస్తున్నప్పుడు వాడు వచ్చినా ఈ కుట్ర గురించి మొత్తం చెప్తాలే కానీ వాడికి టెక్నాలజీ అంటే ఏదో తెలుసు. వాడేం చెప్తాడు? ఎక్కడికి వారు వాడు ఇప్పుడు అక్కడ వెస్ట్ వర్జీనియా యూనివర్సిటీలో చేస్తున్నాడు. సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్గా చేస్తున్నాడు ఇప్పుడు అమెరికా వర్జీనియా యూనివర్సిటీలో. ఆ యూనివర్సిటీలో ఈ రోత్ సైల్డ్ ఫస్ట్ ఈ ప్రయోగాలు అక్కడ మొదలుపెట్టి తదనంతరం అక్కడ ఇప్పుడు అమెరికాలో కొలరాడో స్ప్రింగ్స్ అక్కడ మొత్తం ఇన్స్టిట్యూషన్ పెట్టి ఈ ప్రయోగాలు ఇక్కడ చేసి అక్కడ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు.
సార్ అయితే అమెరికా దేశంలో మిలిటరీ రీసెర్చ్ ఏజెన్సీ ఉంటుంది. ఏ దేశానికైనా రీసెర్చ్ సంస్థలు ఉంటేనే ఆ దేశం డెవలప్ అయింది. అంటే కొత్త విషయాలు కొత్త మనం కనిపెట్టి కొత్త పరిశోధన చేసి కొత్త రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి. అది వ్యవసాయానికి సంబంధించింది కావచ్చు, మా పనులకు సంబంధించింది కావచ్చు, లేకపోతే విద్యకు సంబంధించి, లేకపోతే వైద్యానికి సంబంధించి, లేకపోతే వ్యవసాయ రంగానికి సంబంధించి, లేకపోతే వాణిజ్య పరిశ్రమ, ప్రతి దాని మీద ఒక ప్రభుత్వం తరఫున రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే ప్రతి దేశాన్ని పారిశ్రామికరణ చేస్తే అప్పుడు ఆ దేశాలు డెవలప్ అవుతాయి. ప్రపంచంలో డెవలప్ అయిన దేశాలు ఏమైనా అలాగే డెవలప్ అవుతాయి. ఓకేనా సార్? అది నా సబ్జెక్ట్ కాదు. వీళ్ళు మాలాంటి అమాయకుల్ని, అన్ని కులాలు అన్ని మతాల్లో నాలాంటి వాళ్ళని వేల మందిని మన దేశంలో ఇటువంటి ప్రయోగాలు చేసి మాలాంటి వాళ్ళ మీద మానవ జీవ ప్రయోగం చేశారు. నాలాంటి వాళ్ళందరూ కూడా విడుదల రావాలా. నేను చెప్పే విషయాలు మీకు చాలా ఆశ్చర్యంగా కొత్తగా ఉంటే మీరు ఆశ్చర్యపోమాకండి. నా పాత వీడియోలన్నీ చూడండి. యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో నా పాత వీడియోలన్నీ చూడండి, మీకు అర్థమైంది. లేదా మీ ఇంట్లో ఈ రోజున ప్రతి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు, వాళ్ళని అడగండి, చెప్తారు. ఏంటి ఈ పిల్లడు చెప్పేది వాస్తవం కదా అని అర్థం చేసుకోండి, తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి. ఇది సమాజానికి దేశానికి ఎంత ప్రమాదమో తెలుసుకోండి. సమాజ క్షేమం కోరిన ఈ విషయాలను చెప్తున్నా. ఓకేనండి? సరే, అయితే ఇప్పుడు ఆ దేశంలో అమెరికా మిలిటరీ రీసెర్చ్ ఏజెన్సీ డార్పా, ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పేరు డార్పా, డిఫెన్స్ అడ్వాన్స్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏజెన్సీ. డార్పా 1953 సంవత్సరంలో ఏప్రిల్ 13వ తారీఖున ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టింది. అంటే ఒక రీసెర్చ్ చేయటం ఒకటి మొదలుపెట్టింది. దాని పేరు నాన్ సర్జికల్ న్యూరల్ వెపన్ టెక్నాలజీ, నెక్స్ట్ జనరేషన్ నాన్ సర్జికల్ న్యూరల్ వెపన్ టెక్నాలజీ, N3 న్యూరో వెపన్ టెక్నాలజీ కనిపెట్టింది అండర్ ప్రాజెక్ట్ ఆఫ్ MK Ultra. అంటే MK Ultra అంటే మైండ్ కంట్రోల్, మోనార్క్ మైండ్ కంట్రోల్ టెక్నాలజీ ద్వారా ఒక మనిషిని ఒక చిప్ పెట్టేసి మనిషిని కంట్రోల్ చేయొచ్చు. అది కనిపెడతాం మొదలుపెట్టారు 1953లో. దాన్ని వాళ్ళు 1959 కల్లా వాళ్ళు డెవలప్ చేశారు. 1960లో అప్పటికి ఏం చేశారు, ఈ అమెరికా CIA సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి రకరకాల వాళ్ళ మీద ప్రయోగం చేస్తూ వచ్చారు. దాని తర్వాత 1965లో అదే డార్పా ఏం డెవలప్ చేసింది, ఏం అభివృద్ధి చేసింది, మైక్రోవేవ్ రేడియేషన్ ద్వారా మనుషులు కంట్రోల్ చేయడం, టీవీల ద్వారా, మైక్రో వెపన్స్ ద్వారా, టీవీ యాంటెన్ల ద్వారా, ఇట్లా మైక్రోవేవ్ రేడియేషన్ ద్వారా మనిషిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది, అభివృద్ధి చేసింది. తర్వాత 1973లోనో 75లోనో మనిషికి ఇంజెక్షన్ చేసి ఎలక్ట్రోమైక్రోనవర్స్ మనిషి శరీరంలో పంపించి మనిషిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత 1990లో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా మనిషి మీదని సూపర్ సోనిక్ క్వాంటమ్ కంప్యూటర్ కనెక్ట్ చేసి వాడిని కంట్రోల్ చేయడం అభివృద్ధి చేసింది. అదే 1990లో సెంటు కొడతాం కదా, మనం గాలి సెంటు కొడతాం అని సౌండ్ వస్తుంది. అది ముక్కుల ద్వారా వెళ్ళి మనిషి మెదడులోకి వెళ్ళిపోతే మనిషి పూర్తిగా వాడు స్వాధీనంలో ఉంటాడు. బాగా అర్థం చేసుకోండి. అది 1990 నుంచి కనిపెట్టింది. 1995 నుంచి వైర్లెస్ బాడీ ఏరియా నెట్వర్క్ అని షార్ట్ రేంజ్ నెట్వర్క్, ఇట్స్ షార్ట్ రేంజ్ నెట్వర్క్. అంటే నన్ను ఇప్పుడు ఎక్కడికో ఎక్కడో తీసుకెళ్లారు అనుకోండి, నేను ఇంట్లో పనిచేస్తున్నాను అనుకోండి, ఇంటి చుట్టుపక్కన ఉండే ఇళ్లలో ఈ షార్ట్ రేంజ్ వెపన్స్ టెక్నాలజీ ఉపయోగించి నన్ను ఏ ఇద్దరి మధ్యన, ఏ నలుగురి మధ్యన కామమో, వ్యామోహమో, పగ, గొడవ ఏదైనా సృష్టించవచ్చు. హ్యూమన్ బాడీ టు బాడీ కమ్యూనికేషన్ ద్వారా ఇంటర్నెట్ ఆఫ్ బాడీస్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్ వాడతారు. అట్లా అంటే ఆ పదార్థాలు అంటే మనిషి కంటికి కనపడని జీవరసాయన ఆయుధాలు ఉపయోగించి మనిషిని హింసించడం. సో తర్వాత 1986 నుంచి రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా, అంటే రిమోట్గా మనిషిని ఎట్ట చెప్తే అట్ట వాడిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా. అట్లా 2003లో దక్షిణ కొరియా దేశం ఈ రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా మనిషిని కంట్రోల్ చేయడానికి పేటెంట్ కలిగి ఉంది. దాని తర్వాత 2003లో మనిషి యొక్క DNA జీనోమ్ సీక్వెన్సెస్ అంటే జన్యు కణాల్లో మార్పులు చేర్పులు చేసి మనిషి గుణగణాలు, స్వభావాలు, ప్రవర్తన లక్షణాలు మార్చి వాళ్ళు అనుకున్నట్టు వాడు ప్రవర్తించేలాగా, వాళ్ళు అనుకున్నట్టు వాడు మాట్లాడేలాగా, వాళ్ళు అనుకున్న సమయంలో ఎవడైతే టార్గెట్ చేయబడు అంటే నాలాంటి వాడు ఎక్కడ ఉండాలంటే అక్కడ, ఎవరితో మాట్లాడంటే అలాగా, ఏం చేయాలంటే అలా ఆడు చేపించేలా మొదలుపెట్టారు 2003లో. 2008 వచ్చేసరికి ఎలక్ట్రో మైక్రో నానో పర్టికులర్ థింగ్స్ ఆర్ స్మార్ట్ డస్ట్ అంటారు. తినే దాంట్లో డ్రగ్స్ కలిపి పెట్టేస్తే వాడిని పూర్తిగా వాడిని కంట్రోల్ చేయొచ్చు. ఎలక్ట్రోమాగ్నెటిక్ బయోఫీల్డ్స్ కనెక్ట్ చేసి, ఎలక్ట్రోమాగ్నెటిక్ బయోఫీల్డ్స్ కనెక్ట్ చేయడం అంటే మనిషిని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ ద్వారా కనెక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫ్యాన్ దగ్గర చేయబెట్టండి, ఎంట్రుకలు టీవీ దగ్గర పెట్టండి, రేడియేషన్ ఎంట్రుకు దగ్గర తీసుకుపోతాయి. మైక్రో రేడియేషన్ ఎండలోకి వెళ్ళండి, మనం ఆ ఎండని మన స్పృశిస్తుంది. మనకి మంచి గాలి లేకుంటే ఆ గాలి మన శరీరం తాగితే మన స్పృశిస్తుంది, మనకు అది అనుభూతి చెందుతాం. అట్లా ఎలక్ట్రో మైక్రో రేడియేషన్, విద్యుత్ పవన తరంగా, రేడియో ధార్మిక తరంగాలు మన శరీరం తాగుతుంది, మాకు స్పష్టంగా తెలుస్తుంది. అంటే మాకు సెన్సార్ చిప్పులు పెడతారు, అవి ఎలా పెడతారో చెప్తానండి. అట్లా చేస్తారు.
అలా చేసి అలా 2008 కాడి నుంచి మనిషిని కంట్రోల్ చేయడం మొదలుపెట్టింది. తర్వాత 2016 వరకు కూడా ప్రపంచంలో ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానాలను కృత్రిమ శక్తి ఉపయోగిస్తున్నారు మనుషుల మీద అని తెలియదు. 2016లో హవానా రాష్ట్రంలో ఉత్తర అమెరికాలో హవానా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా దీన్ని కనుగొన్నారు. దీని పేరు హవానా సిండ్రోమ్. ఇప్పుడు కరోనా వ్యాధి వచ్చింది, దాని వైరస్ ఏ వైరస్ వల్ల ఈ వ్యాధి వచ్చింది? COVID-19 వైరస్ అని దానికి పేరు పెట్టారు. అట్లాగా ఈ వైరస్ హవానా సిండ్రోమ్. ఆ సిండ్రోమ్ అనేది గాలిలో కంటికి కనపడిన మనుషులకి ఈ విధంగా అనారోగ్య సమస్యలు, మా ముఖం మొత్తం దొద్దర్లు, గజ్జి, తామర వచ్చినట్టు, శరీర భాగాలు ఎర్రగా ర్యాషెస్ రావటం, మా శరీరంలో ఎండిపోవటం, పొడి బారిపోవటం, పెదాలు ఎండిపోవటం, కాలిపోవటం, మొత్తం నోట్లకి ఎలక్ట్రోమైగ్రేషన్ వస్తుంది, నోరు మొత్తం ఎండిపోయింది, ఊపిరితిత్తులు ఎండిపోవటం, కరోనా వచ్చినట్టు రావటం, విపరీతమైన మా శరీరం నుంచి విపరీతమైన వేడి, ఉష్ణోగ్రత, మా శరీర భాగాలను పాడు చేయటం, మా శరీరం నుంచి దుర్గంధం రావటం, మాకు రకరకాల అనారోగ్య సమస్యలు, కళ్ళు తిరిగి పడిపోవటం, గుండెపోట్లు, హార్ట్ స్ట్రోక్లు, కిడ్నీ ఫెయిల్ అవటం, హార్ట్ స్ట్రోక్ రావటం, ఊపిరితిత్తులు పాడటం, ఇలా మనిషిని ఎలక్ట్రోమైగ్రేషన్ ద్వారా రకరకాల హింసిస్తూ దాన్ని హవానా సిండ్రోమ్ అన్నారు. దాని తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని కనిపెట్టి ప్రపంచాన్ని తెలియజేసింది. అప్పటికే నాలాగా ప్రపంచంలో చాలామంది అమాయకులు ఈ సాంకేతిక పరిజ్ఞానానికి బలై ఉన్నారు. వాళ్ళలో నేను ఒకడిని. అక్కడ తర్వాత నుంచి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు బాగా అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో, మన దేశం ఏ అభివృద్ధి చెందాలో, చైనా మనకంటే 20-30 సంవత్సరాల ముందు అభివృద్ధిలో ఉంది. కానీ మన దేశం కులం, మతం అని ఇక్కడే ఉండిపోయింది. నేను మాలవండను, నేను దళితున్నాను, నేను క్రైస్తున్నాను, నన్ను బట్టి, నా కులాన్ని బట్టి, నా మతాన్ని బట్టి, నా ఆర్థిక స్థితిగతులను బట్టి నాకు న్యాయము ధర్మం అందించడానికి చట్టాల్లో ఉన్న వ్యక్తులు, చట్ట వ్యవస్థ నడిపించే వ్యక్తులు వాళ్ళ అహం దెబ్బతిని ఈ కుట్ర బయటకు వస్తే వాళ్ళ పదవులు, పార్టీలు, వాళ్ళ ప్రాణాలు పోతేని నన్ను, నా కుటుంబాన్ని జీవహింస చేస్తూ మమ్మల్ని సమాజం మీద రకరకాల రంగులు వేస్తూ మమ్మల్ని నీచులకు చూపిస్తున్నారు. సో దట్స్ ఆల్. సో ఆ విధంగా మమ్మల్ని ఉపయోగించి ఈ విధంగా చేస్తారు. అసలు మమ్మల్ని ఎలా చేస్తారు ఇదంతా అంటే, నా రక్తనమూనా తీసుకుంటారు, నా రక్తనమూనా తీసుకుని నా డిఎన్ఏ తెలుసుకుంటారు. డిఎన్ఏ డయాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ అని ఉంటుంది మనిషిలో, రైబోన్యూక్లిక్ యాసిడ్, డయాక్సీ రైబోన్యూక్లిక్ యాసిడ్. ఆ డిఎన్ఏని వీడు ఏం చేస్తారంటే మన రక్తం తెలుసుకుంటాడు. మన తెలియకనే మన రక్తము, మన సాల్వే, లాలాజలము, ఎంట్రికి చివరలో తెల్లగా ఉంటుంది, అది ఆ హెయిర్ రూట్ వెంటర్ అవి మొత్తం తీసుకుని, ఆ సెల్స్ తీసుకుని, బ్లడ్ సెల్స్, స్కిన్స్ ఇవి మొత్తం తీసుకుంటారు. డిఎన్ఏ ఏ జెనెటిక్ ల్యాబ్లో అయినా మా డిఎన్ఏ ఎలక్ట్రోబైక్ డీకోడ్ చేస్తారు. తర్వాత ఆ ప్రమాణ సెన్సార్ ఉపయోగిస్తారు. ఆ ల్యాబ్లో ప్రమాణ సెన్సార్ దట్ ఈస్ శాటిలైట్ కనెక్ట్ అయ్యేది ప్రమాణ సెన్సార్ మన డిఎన్ఏ ఎలక్ట్రోబైక్ డీకోడ్ చేస్తుంది. అంటే తాళం వేస్తున్న రూము, తాళం దొంగతాళం పెట్టి తీస్తే ఆ రూమ్లో ఏమో తెలుస్తుందిగా, అట్లా నా జన్యు కణాల నిర్మాణ క్రమం తెలుసుకున్నారు. మూలకణం, ఒక ఇంటికి పునాది ఎంత ముఖ్యమో కింద భీము, అట్లాగే డిఎన్ఏ అనేది హ్యూమన్ బ్లూ ప్రింట్. హ్యూమన్ డిఎన్ఏ ఈజ్ లైక్ ఏ బ్లూ ప్రింట్ టు ఎవ్రీ హ్యూమన్. ఓకే, అది హ్యూమన్ క్రియేషన్. మనిషి యొక్క సృష్టిలో డిఎన్ఏ అనేది బ్లూ ప్రింట్ లాంటిది. అంటే మనం ఒక ఇంటికి కడుతుంది, దానికి బ్లూ ప్రింట్ ఒక ఇట్లా బ్లూ ప్రింట్ అంటే, ఇప్పుడు మనం ఈ ఇల్లు ఇస్తాం, ఒక నమూనా, దీనిలాగా ఇల్లు కట్టాలా అంటే అది ఇచ్చిన ఆ లెక్క ప్రకారం కడతాం కదా బ్లూ ప్రింట్. అట్లాగా ఇప్పుడు అది తెలుసుకుని, నా జన్యు కణాల రహస్యాలు తెలుసుకుని నా డిఎన్ఏ ఎక్స్పాండ్ చేశాడు. డిఎన్ఏ మైథిలేషన్ అంటారు. ఎపిజెనెటిక్స్, నా జెనెటిక్స్ తెలుసు, జన్యు కణాలు తెలుసుకుని ఎపిజెనెటిక్స్ మోడిఫై చేశారు. అంటే దేవుడు నాకు ఇక్కడ కణం ఇచ్చే నా గుణగానం ఇలా ఉండాలి, ఈ స్వభావం ఇలా ఉండాలి, ప్రవృత్తిలో ఉండాలి, దేవుడు సృష్టించాడు. వాటిని ఎపిజెనెటిక్స్ చేస్తాడు. డిఎన్ఏ ఎపిజెనెటిక్స్ అంటే ఎపిజెనెటిక్స్ మోడిఫై చేస్తాడు. అంటే ఇప్పుడు ఒక బండి కొనుక్కున్నాం మనం, ఆ డబ్బున్న వాడు ఏం చేస్తాడు, ఆ బండికి షోరూంలో కొనుక్కున్నప్పుడు వచ్చిన బండిలా కాకుండా వాడు దానికి ఇంకా ఎక్స్ట్రా వస్తువులు, అద్దాలు, రకరకాల డిజైన్లు పెట్టుకుని అందంగా అలంకరించుకుంటాడు, అంటే వాడికి అనుకూలంగా. అలాగే ఇప్పుడు నా డిఎన్ఏ మోడిఫికేషన్ అంటే ఏంటి, నా జన్యు కణాల్లో మార్పులు చేర్పులు చేయడం వల్ల నా స్వభావాలు, గుణగణాలు, లక్షణాలు, నా బుద్ధి, స్వభావం మారిపోయింది. నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేస్తారు. ఇక అలా చేసి ఏం చేస్తారు అంటే, నా శరీరంలోకి ఇంటర్వ్యూవో ఏరియా నెట్వర్క్ చిప్స్ పంపిస్తారు. కంటికి కనపడిన అది ఇసుక ఉంటుంది కదండి, ఇసుక ఒకటి తీసుకోండి, దానిలో సగ పరిమాణంలో ఉంటుంది, అవి నా శరీరంలోకి మిలియన్స్ లక్ష పంపిస్తారు. దానివల్ల నేను ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఏం చేయవసరం, నాకు ఎటువంటి విద్యుత్ పరికరాలు పెట్టవసరం, ఎక్కడున్నా నన్ను బ్లూటూత్ నెట్వర్క్స్ ద్వారా, వైఫై, రాడార్, శాటిలైట్, సెల్ ఫోన్ సిగ్నల్ టవర్స్ ద్వారా, ఇటువంటి అనేక వివిధ రకాలమైన నెట్వర్క్స్తో నన్ను కంట్రోల్ చేయొచ్చు. నా శరీరం వైర్లెస్ బాడీ ఎయిర్ నెట్వర్క్, నా మెదడు వాడికి యాంటీనా. ఎట్లా ఇది సాధ్యం రా బాబు అంటే, నా కొరకు కృత్రిమ బ్రెయిన్ తయారు చేస్తాడు. ఒక కమల పిల్లలు అంటారు, ముఖం పోలి ముఖాలు, మనుషులు, అట్టాగే నా బ్రెయిన్కి ఒక కృత్రిమ మెదడు తయారు చేస్తాడు, దాన్ని ట్విన్ డిజిటల్ బ్రెయిన్. నా కొరకు కృత్రిమ ట్విన్ డిజిటల్ అవుతారు, అంటే కృత్రిమ శరీర అవతారం తయారు చేస్తాడు. ఇప్పుడు ఒక 2 గ్లాసులు పక్కన పెడతాం,
ఒక గ్లాసు ఖాళీగా ఉంది, ఒక గ్లాసులో నీళ్ళు ఉంది. ఆ గ్లాసులో నీళ్ళున్న గ్లాసులో రెండో గ్లాసులో పోస్తే దీనిలో సగం దానిలో సగం సమానంగా పోయొచ్చు. అట్లా ఇప్పుడు నా బ్రెయిన్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేస్తాడు. మీరు చేస్తున్న నిజమే, మీరు వింటుంది నిజమే, నేను చెప్తుంది మీరు అర్థమవుతుంది, మీకు బాగా అర్థమవుతుంది, బాగా వినండి. ఇప్పుడు మన ఫోన్లో డబ్బులు ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, మన ఫోన్ నుంచి డబ్బులు పంపిస్తే వేరే ఫోన్లోకి వెళ్తాను డబ్బులు. అట్లాగే నా బ్రెయిన్ డేటా, నా బ్రెయిన్లో ఉండే నా బ్రెయిన్ యొక్క డేటా, నా కళ్ళతో నేను ఏం చూసాను, నా చెవులతో ఏమిన్నాను, నా మెదడులో ఏ జ్ఞాపకాలు దాచిపడ్డాయి, అవన్నీ వాడికి ఎట్లా తెలిసింది? మనిషి మెదడులో రకరకాల మనిషి మెదడులో రకరకాల విభాగాలు ఉంటాయి. ఇక్కడ ప్రీఫ్రంటల్ కోర్ట్స్, ఇక్కడ హైపో కాంపస్, ఇక్కడ అమెగ్డల్లా, ఇక్కడ విజువల్, ఇక్కడ మోటార్ కార్టెక్స్, ఆడిటరీ కార్టెక్స్, విజువల్ కార్టెక్స్, పీనల్ గ్లాండ్, ప్రీఫ్రంటల్ లోబ్స్, రకరకాల విభాగాలు ఉంటాయి మెదడులో. మనిషికి జ్ఞాపకం ఎట్లా తయారవుతుంది? మనం చూసే దాన్ని బట్టి, పీల్చేవలసిన బట్టి ఎక్కువ మోస్ట్లీ జ్ఞాపకం తయారవుతుంది. చూసేటిని బట్టి, వినేటిని బట్టి, పీల్చేవలసిన బట్టి, గ్రహించిన బట్టి, తాకే స్పర్శను బట్టి. అంటే మీకు అర్థం అవ్వాలంటే, మనం ఒక సినిమా చూసాం అనుకోండి, ఒక 10 సార్లు చూసాం అనుకోండి, ఆ సినిమా తర్వాత ఏమొచ్చింది, మన బుర్రలో జ్ఞాపకం ఉండిపోద్ది కదా. ఇప్పుడు మీ బంధువులు ఉన్నారండి, మీ ఇంటికి ఎప్పుడో మీ చిన్నప్పుడు చూశారు, ఒక 10 సంవత్సరాల తర్వాత వస్తాడు, మీరు గుర్తుపట్టరుగా. కానీ మీ బంధువులు రోజు మీ ఇంటికి వస్తున్నట్టే వాడు ఏం పేరు, వాడు ఏం చేస్తాడు, వాడు ఏంటి మొత్తం తెలిసిపోయింది. అంటే వాడు రోజు మీకు రావటం బట్టి వాడి వివరాలు నీ బుర్రలో జ్ఞాపకం ఉంటున్నాయి. దీనికి చదువుతో పని లేదు కదా, దీనికి తత్వశాస్త్రాలు, జ్ఞానశాస్త్రాలు, సాంకేతిక పరిజ్ఞానాలు, న్యాయశాస్త్రాలు, చట్టాలు చదవాల్సిన పని లేదు కదా. ఓకేనా? అలాగా ఇప్పుడు నా బుర్రలో ఏం చేశారంటే, నా మెదడుని, శరీరాన్ని, ఆత్మని వాడి చేతిలో పట్టి బంధించాడు 25 సంవత్సరాల క్రితం. అది అనేది ఎట్లా బయటకు వచ్చింది, ఎలా బయటకు వస్తాయంట ఆ విషయాలు మా ఊర్లో పాస్టర్లను అడుగుతా. బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలి వాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏమిన్నారు, వాళ్ళకి ఏం తెలిసి చెప్పాలా. అంటే ఒకటి ఆలోచన, ఒకటి తలంపులు, నువ్వు ఒక ఇంట్లో వాళ్ళ తలంపులు, ఆలోచన నువ్వు దేశం మొత్తం చూపిస్తున్నావు. అది ఎవడిచ్చాడు అంత అసలు? ఎవరిచ్చినా కూడా ఇది దేశద్రోహం. వాళ్ళు ఉగ్రవాదులు, వాళ్ళకి మరణ శిక్షలు పడతాయి. వాళ్ళు చేసిన ఉగ్రవాదం, చుట్టుపక్కల వాళ్ళు చేస్తున్న ఉగ్రవాదం, ప్రేరిత ఉగ్రవాదం, వాళ్ళకి అమ్ముడిపోయిన పోలీసులు చేస్తున్న ఉగ్రవాదం. సో వాళ్ళ భవిష్యత్తు ఉండదు. సో వాళ్ళు చెప్తారు అంటే నాకు బయోడిజిటల్ ఐడి కొట్టాలా. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు నెంబర్ ఉంటుంది కదా, మనిషికి ఆధార్ కార్డు వస్తుంది. అది ఆధార్ కార్డు వస్తే మనిషి చచ్చిపోతుంది, అదే ఆధార్ కార్డు ద్వారా అతను గుర్తింపబడతాడు. అట్లాగే నన్ను ఈ భూమండలం మీద ఎక్కడున్న వాళ్ళు నన్ను గుర్తించాలంటే బయోడిజిటల్ ఐడి ఉంటుంది. ఏటీఎం నెంబర్, పిన్ కార్డు, ఏటీఎం నెంబర్ 4 అంకెల నెంబర్ ఎట్లా పిన్ కోడ్ ఉంటుందో అట్లా నా కొరకు 4 అంకెలు లేదా 3 అంకెలు మాత్రం ఉంటుంది బయోడిజిటల్ ఐడి. 3 అంకెలు లేదా 4 అంకెలు ఉంటుంది. ఆ బయోడిజిటల్ ఐడి ఒకటి కొడితే మరి చిన్నప్పటి నుంచి అంటున్నాం, అది అసలు మన టచ్ స్క్రీన్ ఫోన్లు 2004-2005 దాకా కూడా రాలేదు కదరా మీరు అడగాల. టచ్ ఫోన్లతో అవసరం లేదు. టచ్ ఫోన్లో ఎవరికి కావాలో కంప్యూటర్ మానిటర్, పెద్ద మానిటర్లు ఉంటాయి చూడండి, కొండ కంప్యూటర్లు. ఇప్పుడంటే స్మార్ట్ మానిటర్లు వచ్చినాయి. హాఫ్ ఇంచ్ మానిటర్లు కూడా ఉన్నాయి. హాఫ్ ఇంచ్ కంప్యూటర్ మానిటర్స్ కూడా ఉన్నాయి. అరంగుళ మందం మానిటర్లు కూడా. అప్పుడు ఇంతలా ఉన్న టీవీ లాగా కొండలాగా ఉండే కంప్యూటర్లో. ఆ బయోడిజిటల్ ఐడి ఎంటర్ కొట్టి వాడి వెబ్సైట్లో నా పేరు, నా వివరాలు, నెంబర్, పాస్వర్డ్ కొడితే ఆ లైవ్ లొకేషన్ నేను ఎక్కడున్నానో వాడు చూస్తాడు. పోలీసులు, రాజకీయ నాయకులు చూస్తారు. కానీ నా స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు, నేను దగ్గర పనిచేసిన వాళ్ళందరినీ ఉపయోగించి నన్ను ఏ సమయంలో ఎక్కడ తీసుకెళ్లాలా, ఏ సమయంలో ఎక్కడ ఉండాలా, ఏ సమయంలో నేను ఏం చేయాలా, ఇదంతా ఎట్ చేసి ఆర్గనైజ్డ్. దీన్ని ఏమంటారు? ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజ్డ్ క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ ఇంటర్నేషనల్ టెర్రరిజం బై క్యాస్టిజం బై పొలిటికల్ కాన్స్పిరసీ. అంటే ఏంటి? ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా కలిపి వ్యవస్థలనే నడిపించే రాజకీయ నాయకులు, అందులో ఉన్న పోలీసులు అందరూ కలిసి ఒక దుర్మార్గపు, దురుద్దేశపూరిత కుట్రతో కూడుకుని ఒక వ్యక్తిని, వాడి కుటుంబాన్ని బలి చేసి వాడి యొక్క రాజకీయ కుట్రలో బలి చేయటం, కులపిచ్చితో, రాజకీయ కుట్రతో. అది నేరం. ఇది ఇప్పుడు ఒకటి దొరికితే తీగలాగితే డొంకంత కదిలిద్ది అంటారు చూసారా. నా విషయంలో ఏ తీగలాగినా డొంకంత కదిలిద్ది. అందుకని మొత్తం గప్చుప్ మూసుకుని కూర్చున్నారు పోలీసులు కానీ, రాజకీయ నాయకులు కానీ, మొత్తం నా బంధువులు కానీ, స్నేహితులు కానీ. కాబడదారు ఒక్కొక్కడికి. సరే, నేను నిర్దోషిని కానీ దోషిని కాదు. ఈ ప్రపంచంలో నేను ఎవరికి భయపడాల్సిన పని నాకు లేదు. నా సృష్టికర్త యేసయ్య నన్ను రక్షించాడు. మీ అందరిని నా చేతికి అప్పచెప్పాడు. నేనెవడకరా భయపడాలా? ఇప్పుడు మీరా భయపడుతుంది నేనా? చట్టం ముందు రాయడానికి భయపడుతుంది మీరా నేనా? కాబడదార్. నీతి న్యాయం అనుసరిస్తే ఎవడో నన్ను గెలవలేడు. కాబడదార్. సరే, సో అలాగా నన్ను ఈ విధంగా సెట్ చేశారు. ఇప్పుడు నా ఇంటి పక్కన ఉండే మహిళ నాకు ఎట్లా తెలుస్తుంది? ఖచ్చితంగా నేను పెద్ద నీరుని పోటుగానే నేను వెళ్ళగానే వాళ్ళు నాతో తప్పు చేస్తారా? ఖచ్చితంగా వాళ్ళందరూ ముఖాలన్నీ పిల్లలన్నీ ఒకలాగా ఉంటాయా? నేను బాత్రూమ్కి వెళ్ళగా ఇంటి వెనకాల ఒక పిచ్చి అమ్మాయి మాట్లాడితే, తిక్కలు ఎక్కువ మూర్ఖపు మాట్లాడితే వీళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు. అటువంటి అమ్మాయి ఎక్కడో నాకు గుర్తు వస్తుంది. ఇటు అడుగు పెడితే ఇటు తెలుగుదేశం మహిళ, ఇటు ఇక్కడ తెలుగుదేశం మహిళ, అటు తిక్క అక్కడ తెలుగుదేశం మహిళ. ఇది కాదు తెలుగుదేశం రాజు ఉగ్రవాద కుట్ర.
ఇది కాదు తెలుగుదేశం రాజకీయ కూరదు కుట్ర. అట్లా స్కెచ్ చేసి ఎట్లా తెలుస్తుంది? మనం ప్రభుత్వానికి మన ఫోటోలు వివరాలు ప్రభుత్వానికి ఆధార్ కార్డులకి, రేషన్ కార్డులకి, పాన్ కార్డులకి ఇస్తాం, లేదా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుకోవడానికి ఇస్తాం. ఇచ్చినప్పుడు మన వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి. అప్పుడు ప్రభుత్వం ఎవరున్నారు వాళ్ళు మాత్రమే ప్రజా వివరాలు దొంగిలించగలుగుతారు. అప్పుడు పోలీసులు ఎవరున్నారు వాళ్ళు మాత్రం ప్రజా వివరాలు దొంగిలించగలుగుతారు. దొంగిలించి నా స్నేహితుల బంధువులు పని దగ్గర ఉన్న అందరిని తీసుకెళ్లి నన్ను ఈ విధంగా చిత్రీకరించారు. ప్రతి చోట తినే దాంట్లో LSD డ్రగ్ కలిపి పెడతారు, మైండ్ కంట్రోల్ డ్రగ్. అది కలిపి పెడితే వాడిని మనం ఎట్లా ప్రేరేపిస్తే అట్ట చేస్తాడు. వాడు చూసే దాన్ని బట్టి, పీల్చే అవసరం బట్టి, గ్రహించిన బట్టి, తినే మాటలు బట్టి, తాగేసి పర్సన్ బట్టి. నాకు అన్నంలో కలుపుతున్నారు. ఆ ఆవిరి కళ్ళకి ఫ్లేమ్ అవ్వగానే ఏమవుతుంది? గతంలో నా బుర్రలో ఉన్న జ్ఞాపకాలు హిప్పో క్యాంపస్కి వెళ్తాయి. హిప్పో క్యాంపస్ నుంచి విజువల్ కార్టెక్స్ నుంచి ఇక్కడ రెటీనాకి నరం కనెక్ట్ అయ్యి దాన్ని పెళ్ళికి నరం, ఆ కంటి ద్వారా మీకు ప్రాజెక్ట్ చూపిస్తారు. నా మెదడే వాడికి యాంటీనా. అంటే ఎట్లా ఇది సాధ్యం? ఇక్కడ పీనల్ గ్లాండ్ అని ఉంటుంది. ఆ పీనల్ గ్లాండ్ రిసీవరు, రేడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ తీసుకుంటే రిసీవరు. అట్లాగే నా మెదడులో ఉన్న డేటా, నా మెదడులో ఉన్న జ్ఞాపకాలు, నా బ్రెయిన్ డేటా వాడి సూపర్సోనిక్ కంప్యూటర్ కనెక్ట్ చేస్తుంది. ఈ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ నా కంటి ద్వారా మీకు ప్రొజెక్ట్ చేస్తాడు. ఇది సైన్స్, న్యూరో సైన్స్ అండ్ నానో టెక్నాలజీ. దిస్ కాల్డ్ ట్రాన్స్హ్యూమనిజం. నేను ఒక రోబోట్ లాంటి వాడిని, నేను ఒక టీవీ మానిటర్ లాంటి వాడిని, నేను ఒక స్పీకర్ బాక్స్ లాంటి. ఇక నా చుట్టుపక్కల ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్స్కి, విద్యుత్ అయస్కాంత తరంగాలకి కనెక్ట్ చేశాడు. ఇక వైబ్రేషన్ సెన్సెషన్ ఐ కెన్ ఫీల్ దీస్ వైబ్రేషన్ సెన్సేషన్స్ అండ్ దీస్ వైబ్రోమెట్రీ ఎఫెక్ట్స్, వైబ్రోమెట్రీ ఇమేజ్ ఎఫెక్ట్స్. అంటే వాడు నా మెదడుకి న్యూరల్ ఇమేజెస్, వాయిస్ మెసేజ్ ట్రాన్స్మిటింగ్ ఇంటూ మై స్కల్, న్యూరల్ ఇమేజెస్, వాయిస్ మెసేజ్ ఫోర్స్ఫుల్లీ. అంటే దౌర్జన్యంగా నా మెదడుకి న్యూరల్ ఇమేజెస్, నాడి కణజాల్లోకి వెళ్ళిపోయి ఫోటోలు వెళ్ళిపోతాయి, ఫోటోలు, వీడియోలు, వాయిస్ మెసేజ్, వాళ్ళు మాట్లాడే మాటలు నా మెదడులోకి దౌర్జన్యంగా పంపిస్తారు. అది ఎట్లా సాధ్యమైంది? నా బ్రెయిన్ 2D డిజిటల్ ప్రింట్ తీసుకుని ఎఫ్ఎంఆర్ఐ సిగ్నల్స్, ఎఫ్ఎంఆర్ఐ టెక్నాలజీ ద్వారా ఎఫ్ఎంఆర్ఐ సిగ్నల్స్ వాడతాడు. నాకు ఫంక్షనల్ మ్యాగ్నెట్ రెజొనెన్స్ ఇమేజింగ్ టెక్నాలజీ ద్వారా నా బ్రెయిన్ 2D ఇమేజ్ మీకు చూపిస్తాడు. ఆ ఇమేజ్ అక్కడ ఉన్నది నా కంటి ద్వారా మీకు ప్రొజెక్ట్ చేస్తారు. అది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ ద్వారా, రిమోట్ న్యూరల్ మానిటరింగ్ ద్వారా చేస్తారు. అది అలా చేసి 24 గంటలు నా బ్రెయిన్ ఏమో ఖాళీ చేసి పెట్టారు. నా బ్రెయిన్లో ఏముండదు, నేను ఎక్కడన్నా ఉన్నాయి. నాది హై మైండ్ అంటారు. నా చుట్టుపక్కల వినపడే మాటలు, నా ముందు కనపడే వాటిని బట్టి, నాకు తాకే స్పర్శ, నేను చూసే వాటిని బట్టి, నా దృష్టి పడే వాటిని బట్టి నాకు ప్రతి క్షణం ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక జ్ఞాపకం నా బుర్రలో ఎక్కిస్తూ ఉంటారు. ఆ జ్ఞాపకాన్ని, ఆలోచన పెంచి పోషిస్తూ నన్ను నేరస్తుగా తయారు చేస్తూ ఉన్నారు. ఇది వాళ్ళు చేస్తుంది. అసలు ఇప్పుడు నేను 10 సంవత్సరాల క్రితం ఇంకా చాలా ఉంది కథ మొదలు చెప్పాలంటే 5 గంటలు పట్టింది. నాకు అవకాశం ఇవ్వకపోయారంటే ఒక్కడు కూడా నీతి లేనట్టు ఈ దేశంలో, రాష్ట్రంలో ఆడు ఎవడైనా కానీ వాళ్ళు అవకాశం ఇచ్చి నీతి న్యాయం ధర్మం చేసి అందరికీ కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి, సార్ మీరు గొప్పవాళ్ళండి, మీరు నీతిమంతులని అందరినీ గణపరుస్తారు. హైకోర్టు జడ్జి కావచ్చు, సుప్రీంకోర్టు జడ్జి కావచ్చు, ప్రధాని గారు కావచ్చు, రాష్ట్రపతి మేడం కావచ్చు, ఏపీ గవర్నర్ కావచ్చు, ఏపీ హైకోర్టు జడ్జి కావచ్చు, ఏపీ డీజీపీ కావచ్చు, ఎవరైనా ఇండియన్ హోమ్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా అట్లా లేకపోతే వాళ్ళు నీతి తప్పిన కుక్కలని అనాలి. సో ఇలా చేసి సినిమా చూపిస్తూ ప్రజలకి, ఇప్పుడు మనం సినిమా చూస్తాం, సినిమాలో హీరోని ఎక్కడో హిమాలయాల్లో డాన్స్ వేసినట్టు ఉంటుంది. వాళ్ళు ఎక్కడే ఒకటే మన పొలాల్లో డాన్స్ వేసి రికార్డ్ చేసి అక్కడ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎక్కడో వేసినట్టు చూపిస్తారు. దాన్ని అగ్మెంటేషన్ అంటారు, వర్చువల్ రియాలిటీ అంటారు ఆ వాడే విధానాన్ని. అట్లాగే నా చూసి దాన్ని బట్టి, ఇనే మాటలు బట్టి, నా తాగే స్పర్శను బట్టి వచ్చే ఒక ఊహ జ్ఞాపకాన్ని అగ్మెంటేషన్ పద్ధతిలో మీకు చూపిస్తాడు. ఆటోమేటిక్గా ఆడిట్ హిల్యూజినేషన్ వాడు చెప్పేది మీరు చూస్తారు. ఇక దానికి వీడు లాంగ్ రేంజ్ అకాస్టిక్ డివైజెస్, సాఫిస్టికేటెడ్ టెక్నాలజీస్ జెవర్ 1000 ఉపయోగిస్తాడు. దానికి వీడు రకరకాల కెమికల్స్, కొన్ని కెమికల్స్ గాల్లో చల్లుతాడు, కొన్ని కెమికల్స్ తినే దాంట్లో కలుపుతాడు, కొన్ని కెమికల్స్ తాగే నీళ్ళలో కలుపుతాడు, కొన్ని కెమికల్స్ గాల్లో స్ప్రే చేస్తాడు. బేరియం డయాక్సైడ్, స్ట్రోంటీ, మెథలిన్ గ్యాస్, యూటిలిఫాక్స్, స్మార్ట్ డస్ట్, అయోనైజ్డ్ రేడియేషన్ అప్లై చేస్తాడు. అదేంటండి గ్రాఫైన్ డయాక్సైడ్, డైలిసైడ్ ఆర్ LSD డ్రగ్స్, ఇటువంటి కెమికల్స్, రసాయనాలు, నార్కోటిక్ డ్రగ్స్ ఉపయోగించి నన్ను నేరస్తులు తయారు చేస్తున్నారు. ఇది తీవ్రమైన ఉగ్రవాదం. వాళ్ళు ఉగ్రవాదులు గన్నబెట్టి కాల్చారు. ఇప్పుడు మొన్న ఉగ్రవాదులు ఢిల్లీలో బాంబులు పెట్టి పేల్చారు, ఏదో బాంబు పెట్టి పేల్చారు. ఇప్పుడు వాళ్ళు దేశంలో 4 చోట్ల బాంబులు పెట్టాలని పెద్ద కుట్ర పన్నాగం తేలింది ఆడోడు ఉగ్రవాది డైరీలో. అట్లా వీళ్ళు చేసిన కుట్ర ఇప్పుడు బయటకు వచ్చిందని వీళ్ళు దాక్కున్నారు. పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ కూడా దాక్కున్నారు. మా బైబిల్ చెప్తుంది, కీర్తన గ్రంథం 1:4-5 వచనాల్లో, నీతిమంతుల సభలో దుష్టులను న్యాయ విమర్శలో పాపం నిలవజాలరని ఉంటుంది. అంటే వీళ్ళే నీతి న్యాయం ముందైతే నిలవలేరు వీళ్ళు. అసలు నేనేం తప్పు చేశాను, వీటికి ఎప్పుడు చిన్నప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఉంది, వీటికి ఆ విషయం తెలుసు అని అంటూ ఈ 24 నా ఆలోచన నా బుర్రలో ఫోర్స్ఫుల్గా ఎక్కించి అదే మిమ్మల్ని చూపిస్తూ నిన్నటి నుంచి టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు నా రెండో భార్య నన్ను విడిచిపెట్టిందండి. ఈ ఆట అది సినిమాకి ఇంటర్వెల్. ఒక సినిమాలో హీరో ఉంటాడు, ఇంటర్వెల్ సమయానికి హీరోని జైల్లో పెడతాడు విలన్ కుట్ర చేసి. హీరో ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చి విలన్స్ తరుముతాడు. విలన్స్ జైల్లో పెట్టించి విలన్స్ శిక్షిస్తాడు, శుభం కార్డు పడుద్ది. ఇది ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ అనమాట. నేను నా జీవితానికి నేనే హీరో, వాళ్ళు క్రిమినల్స్, వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు భయపడి దాక్కున్నారు. అది ఇప్పుడు జరుగుతుంది వాళ్ళ భాషలోనే.
వాళ్ళ భాషలోనే, వాళ్ళ సినిమా భాషలో ఈ సినిమా అయిపోయింది అన్నారు. ఎవరి సినిమా అయిపోయింది? నా సినిమా నీ సినిమా అయిపోయింది నువ్వేవాడు చెప్పడానికి? నా సృష్టికర్త చెప్పాలి. జీవన్మరణము దేవుడైన యెహోవా కోసం. ఓకేనా? సరే, ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం నన్ను నా డిఎన్ఏ జీనోమ్ సీక్వెన్స్ చేసినట్టు కనపడుతుంది. వాడు నా డిఎన్ఏ ఎప్పుడైతే తెలుసుకున్నాడు అప్పుడే వాడికి నా పుట్టుకు తంటు వ్యాధులునే ప్రాణాంతిక వ్యాధులు అన్నీ తెలుసు. అన్నీ తెలిసి నా మీద ప్రయోగం చేశారు. అంటే ఇప్పుడు ప్రజలను కొట్టి చంపేస్తారు కదా 25 సంవత్సరాల క్రితం. ఇట్లా చేసి దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. ఇక ఇన్ని సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏంద్రబాబు అంటే ట్రామటైజ్ చేశారు. ట్రామటైజ్ అంటే నేను ఏం చేయాలా, ఏం మాట్లాడాలా, నా నోరు ఏం పలకాలా, నా కాళ్ళు ఏం చేయాలా, చేతులు ఏం చేయాలా వాడు డిసైడ్ చేస్తాడు. ట్రామటైజ్ అంటే ఇప్పుడు వసీకాన వేస్తాం, వసీకాన మందు చల్లితే ఆడాడు చెప్పినట్టు తింటాడు. ఇక వాడు చెప్పినట్టు చేస్తారు. ఇక ఆడు ఏం చేస్తాడో తెలియదు. కొన్ని క్షణాల పాటు, కొన్ని నిమిషాల పాటు, కొన్ని గంటల పాటు అట్లా అయోనైజ్డ్ రేడియేషన్, ఎలక్ట్రో మైక్రో రేడియేషన్ ద్వారా మనిషిని ట్రామటైజ్ చేసి రకరకాల రసాయనాలు అప్లై చేసి మనుషుల్ని రకరకాల వస్తువులు విషయాలు ఉపయోగించి వాడిని కంట్రోల్ చేసి వాడిని నేరస్తు చిత్రీకరించారు. బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఒక విషయం ఇప్పుడు మా అన్నయ్య ఒక ఊర్లో ఉన్నాడు అనుకో, మా అన్నయ్య భార్య ఇంకొక ఊరు ఉందనుకో, మా అన్న ఏ ఊరోడు ఆయన పేరు చెప్తే వాళ్ళ భార్య ఏ ఊరో, వాళ్ళ భార్య ఊరు అనగానే వాళ్ళ భార్య ఊరు గుర్తొచ్చింది లేదా మనకు సామాన్యంగా. దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అంటారు. అట్లా బ్రెయిన్ మ్యాపింగ్ అంటే ఏంటండి? బ్రెయిన్ మ్యాపింగ్ అంటే అట్లా చిన్నప్పటి నుంచి వీడిని ఇలా సెట్ చేయాలి, వీడి ఆలోచన ఇలా ఉండాలి, ఇలా ఆలోచన ఇలా ఉండాలి, భవిష్యత్తులో మనం ఈ విషయం చూపిస్తే ఇది గుర్తు రావాలి వీడికి. అది బ్రెయిన్ మ్యాపింగ్ చేస్తారు. బ్రెయిన్ మ్యాపింగ్ చేసి ఇప్పుడు నా మెదడును ఓపెన్ చేశాడు. నా కొరకు కృత్రిమ బ్రెయిన్ పెట్టాడు. దాంట్లో 1000కి పైగా మైండ్ కంట్రోల్ న్యూరలింక్స్ ఎక్కించాడు. న్యూరలింక్ ఇమేజెస్, వీడియోస్ నా కృత్రిమ బ్రెయిన్లో పెట్టాడు. విత్ PDF టెక్స్ట్ ఫైల్స్ ఎన్క్రిప్టెడ్ అంటే దాచిపెట్టి తాళం వేసి భద్రపరిచాడు. ఇక నేను ఎక్కడికన్నా పోనీ చుట్టుపక్కల జనాలు పెట్టి నాకు కొన్ని విషయాలు చెప్తూ ఏం లేదు, అక్కడ 5% వాస్తుంటే మిగతా 95% ఇటు రోజుకి ఇప్పుడు కుదిరింది, భలే కుదిరింది ఇలా, భలే కుదిరింది ఇలా, బాగా కుదిరింది, భలే కుదిరింది, భలే వచ్చింది, ఇప్పుడు బాగా కుదిరింది అని మీకు మీ చేత చెప్పిస్తూ అర్రే చేతిలా చేసుకున్నాడు, అర్రే ఈ నేమ్ శిక్ష ఆలోచిస్తున్నాడు, చేతిలా చేస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్ని పక్కదోవ పట్టించడానికే. అంటే వాడు ఏం చేస్తున్నాడు, ఒక జ్ఞాపకాల్ని ఒక విషయాన్ని నా బుర్రలో విషయాన్ని నాటుతూ దాన్ని వృక్షంగా చేస్తూ మహావృక్షం చేసి మిమ్మల్ని నమ్మిస్తున్నాడు. ఇది నన్ను కాదు, ప్రపంచంలో ఏ వ్యక్తినైనా ఇలాగే చేస్తాడు, టార్గెట్ చేయబడిన వ్యక్తిని. ఇకపోతే నేను సామాన్య నిరుపేద, నేను రోజువారీ ఎటువంటి ఆహారం తింటాను, నా జీవన ఆహారపు అలవాట్లు ఏంటి, నా జీవన విధానం నేను ఎలా ఉంటుంది అంటే నేను ఏం ఆహారం తింటాను, రోజు ఏ పనులు చేస్తాను, రోజు ఎటువంటి వాహనాలు ఉపయోగిస్తాను, ఏ సమయంలో ఎక్కడ ఉంటాను, ఇంట్లో అమ్మోళ్ళు ఏం చేస్తారు, ఇల్లు ఉడుస్తారు, బట్టలు ఉడతారు, కాఫీ టీ తాగుతాం, అన్నం ఇస్తారు, బాత్రూమ్ ల్యాబరేటరీకి వెళ్తాం, బ్రష్ చేస్తాం, మంచం మీద పడుకుంటాం, కుర్చీలో కూర్చుంటాం, ప్రతిదానికి ఇలా కార్లు వాడతాం, బళ్ళు వాడతాం, బైకులు వాడతాం, ట్యాక్సీలు వాడతాం, అన్ని వాహనానికి ప్రతిదానికి. ఎక్కడ పనింటికి ఎక్కడ వేరే పని, నేను కార్పెంటర్ పని చేస్తానికి ఏంటికి వెళ్ళినా ఆ ఇంట్లో కూడా ఇదే సంఘటనలు కనపడతాయి. ఆ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఇదే పని చేస్తూ ఉంటారు. ఇక ప్రతి దానికి నీకు ఆఖరికి నా దేవుడిని నమ్ముకుంటే, నా దేవుడిని నమ్ముకున్నప్పుడు నా దేవుని పాటలు పాడితే ఆ పాటలు ఆడవాళ్ళ పేర్లు ఉండే పాటలు ఉంటాయి. అచ్చంగా ఎవరెవరు ఏ పేర్లు ఎక్కువ మా దేవుడి పాటలో క్రైస్తవ పాటలో పోలిస్తారు అటువంటి అమ్మాయిలు స్కెచ్ చేస్తారు. ఆఖరికి నా దేవుడి పాటలైనా కూడా ఇది రావాలా. నేను చర్చికి వెళ్ళినా కూడా అబ్బే వీడికి ఏమన్నా మెంట్లా, దేవుని సందులో కూడా వీడికి దురాత్మ. నన్ను కాదు, వాడు మనిషి DNA అంటే వాడు పాస్టర్ కాదు, ఇమాం కాదు, పూజారి కాదు, ఎవరైనా చేర్చోడు మనిషి DNA ఉంటే చాలు. చర్చిలో ఉంటే నా వల్ల పక్కన వాళ్ళ భక్తి చెడిపోయింది. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ నేను ఒక వైర్లెస్ బాడీ నెట్వర్క్, ఇక వాళ్ళందరూ నా గురించే మాట్లాడతారు. ఇక వాళ్ళందరూ నేను కనెక్ట్ అవుతాను. వాళ్ళ భక్తి పాడైతే నేను చర్చికి వెళ్ళట్లా. ఎవరు మీరు దేవుని సన్నిధికి తిరునాగడం నాకు పాప ఆలోచన ఎట్ట వస్తున్నాయి. నా శరీరం అంగం పని చేయకుండా, అంగస్కలనం కాకుండా, వీరస్కలనం కాకుండా 20 అంగంలో పాప ఆలోచన మాత్రం ఎలా వస్తున్నాయి? అలా చూడొచ్చు కదా, చూపించే సాంకేతిక పరిజ్ఞానం ఉందని అర్థమైంది మీకు. మీరు ఎవరైనా, మీరు పాస్టర్లను అడుగుతా, ఇమాములను అడుగుతా, పూజలను అడుగుతా. ఇప్పుడు ఏ ఊరు నమ్మే దైవం గొప్పవాళ్ళో వాళ్ళు సత్యాలు చెప్తారు. అవునండి, ఆ పిల్లోడు చెప్పిన సత్యమే, ఇలా మేము చూస్తున్నాం, ఇలా ఆలోచన మేము చూస్తున్నాం, వాడు చెప్పింది అక్షర సత్యం, మాకు ఇప్పుడు అర్థమైంది, వీళ్ళు మమ్మల్ని ఎట్ట మోసం చేస్తారని చెప్తారు. ఇప్పుడు ఎవరైతే బైబిల్ని ప్రమాణించి సత్యం చెప్తారో క్రైస్తవ పాస్టర్ అతను నీతికి వెళ్ళినాడు. ఒక పూజారి వాళ్ళు నమ్మే దైవం మీద ప్రమాణించి సత్యం చెప్తే వాళ్ళు నీతికి వెళ్ళినాడే. ఒక ఇమాం వాళ్ళు నమ్మే దైవం మీద ప్రమాణించి సత్యం చెప్తే నీతికి వెళ్ళినాడే. ఇప్పుడు వీళ్ళు సత్యం చెప్పకపోతే, సమాజ బాధ్యత కలిగి సత్యం చెప్పకపోతే వీళ్ళు ఎవరు సత్యవంతులు, ఎవరు అధర్మం కలిగిన వాళ్ళు, ఎవరు దేశ క్షేమం కొరకు, ఎవరు సమాజ క్షేమం కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడేవాళ్ళు అర్థమైంది. నాకు ఇటువంటి పరిస్థితులు కలగజేసి ఈ యొక్క కులపిచ్చిరాజు ఉగ్రవాదులు, అవినీతి పోలీసులు, ఈ స్వార్థపు సమాజం, డబ్బు కొరకు ఏ పెంటాన్ని తినే స్వార్థపు సమాజం, అందరూ కాదు కొందరు ఉంటారు. మీరు చేసిన పరిస్థితులు, మీరు కలుగజేసిన కష్ట నష్టాలు, అవమానాలే నేను ఈ విధంగా మాట్లాడటానికి, ప్రజలకి ఈ సమాచారం చేరవేయడానికి ముఖ్య కారణం, చేరవేసినందుకు ముఖ్య కారణం. ఖబర్దార్.
ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రపంచంలో కాదు, ఎవడైనా సమాజానికి క్షేమాన్ని ఇచ్చేవాడు, సమాజ శ్రేయస్సు కోరేవాడు క్రైస్తవుడే. వాడు నష్టపోయినా, వాడి కుటుంబం నష్టపోయినా సమాజం, దేశం క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు. ఆ నరేంద్ర మోడీ నీతి కలిగినోడైతే భారతదేశంలో న్యూ ఫండమెంటల్ హ్యూమన్ న్యూ రైట్స్ యాక్ట్ తేవాలా, ఆడవాళ్ళు మానాల శీలాలు గౌరవించేవాడైతే కులమతాల అతీతంగా, అమిత్ షా నీతి కలిగినోడైతే, ఏపీ హైకోర్టు సిజే, ఏపీ గవర్నర్, ఏపీ డీజీపీ, ఇండియన్ సుప్రీం కోర్టు, ఇండియన్ ప్రెసిడెంట్ నీతి కలిగినోడైతే ఫండమెంటల్ హ్యూమన్ న్యూ రైట్స్ యాక్ట్ తేవాలా. ఇదే లేలో నన్ను కోర్టు ముందు నిలబెట్టు. అసలు నేను చిన్నప్పటి నుంచి నా దేవుడి సన్నిధికి ఎన్నిసార్లు వెళ్ళుంటా. వెళ్ళినప్పుడు మీకు ప్రజలకు ఏం చెప్తున్నారు, వీళ్ళు ప్రతి ఆలోచన రికార్డ్ అయింది అంటున్నాడు. నా ప్రతి ఆలోచన మాత్రమే కాదు, నా ప్రతి తలంపు మాత్రం కాదు, నా ప్రతి కళ మాత్రం కాదు, నా ప్రతి ప్రార్థన కూడా నా మనసులో అనుకున్నది మీరు వింటున్నారు. నేను ఎక్కడన్నా ఉన్నాయి, నా మనసులో అనుకున్నది ఆ చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ల వాళ్ళని వింటున్నారు. అట్లా నా ఇళ్లలో కూర్చుని మాట్లాడుతుంటే నా చెవులు గింగరాలు కొట్టి వింటున్నాయి. అంటే అది సింథటిక్ ఎయిర్ వాయిస్, వాళ్ళ బ్రెయిన్ నుంచి నా బ్రెయిన్, ఇది ఎలక్ట్రాన్ టెలిపతి అంటారు. సో మీరందరూ ఒకే వాయిస్ వింటూ మీరు నన్ను రెచ్చగొడుతున్నప్పుడు నేను బూతులు తిడుతాను, నా తప్పెట్టేది నా ఒకరికి డాట్ చేతులు పెట్టి నా చేతి 24 తిట్టించుకున్నాడు. నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేసి ఇలా మనం రెచ్చగొట్టాలా, ఇలా బూతులు తిట్టాలా, 24 గంటలు వీడియో తిట్టించుకుంటే ఇది ఎట్టబడితే అట్లా మాట్లాడుకొని చంపేస్తామంటే ఇదే కుట్ర. ప్రజలను పక్కదో పట్టించడానికి, ఇవన్నీ కూడా ప్రజలను పక్కదో పట్టించడానికి, వాళ్ళు నాలుగు గీక్కోవడానికి కూడా పనికిరావు వీళ్ళు పుట్టించిన అబద్ధాలు ఇవన్నీ కూడా. సో కోర్టు ముందుకు వస్తే వీళ్ళు నిలవరు, వాళ్ళ ఆస్తులు పోతే, అధికారులు పోతే, పార్టీలు పోతే వాళ్ళకి భయం పట్టుకుంది. ఖబర్దార్. ఇకపోతే నా చుట్టుపక్కల ఒక ఆడ మనిషి ఉంటాయండి, మనిషిలో నెగిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తెలుసా మీకు. వాళ్ళు బుర్రలో చెత్త అబద్ధాలు ఒక బురద ఎక్కిస్తే వాళ్ళు నా చుట్టుపక్కల ఉంటే వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ నాకు వస్తుంది, నాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. దాన్ని ఎలక్ట్రాన్ టెలిపతి అంటారు. మీరు నవ్వినా అదే సత్యం. నా పక్కన వాళ్ళు ఉండలేరు. ఎందుకంటే నా పక్కన వాళ్ళు ఎందుకు ఉండలేరు, నేను అక్కడ ఉంటే వాడు నా ముందుకి ఏ కారణం చేత వచ్చాడు నాకు తెలుస్తుంది. నేను వాళ్ళు చెప్తే వాడు భయపడిపోతాడు. ఓకేనా. వాళ్ళు నా పక్కన ఉంటే నాకు ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది. ఇట్లా నాకు కఠినమైన పరిస్థితులు కలగజేసి మేము ఈ సత్యాలు చెప్పకపోతేనే మేము మా కుటుంబం చెడ్డోళ్ళు మిగులుతాం, చెప్తేనే సమాజం సమస్యలు వస్తాయి. ఇదిగో ఈడేలా చెప్పడం వల్ల సమాజం సమస్యలు వచ్చినాయి కనుక ఈడే పెద్ద సమస్యలాగా ఉన్నాడు, పెద్ద డేంజర్ లాగా ఉన్నాడు, చంపేద్దాం. ఏం తెలివితేటలరా మీ రాజకీయ నాయకులు, పోలీసులు. ప్రజలారు ఈ గమనించండి. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇవన్నీ చెప్పాలంటే 5 గంటలు పడుతుంది. నేను నా దేవుని చిత్తం ఉంటే నాకు కాపాడుతా, లేకపోతే తీసేస్తాడు. పెద్ద మ్యాటర్ ఏముంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వచ్చే చూసుకుందాం. అందరికీ నమస్కారం. నా మాటలు మీరు తప్పుగా తీసుకోవద్దు, పర్సనల్గా తీసుకోవద్దు, వ్యక్తిగతం తీసుకోవద్దు. సమాజ క్షేమం కొరకు ఆలోచించండి. నమస్తే అండి. రాబోయే తరాల భవిష్యత్తు కోసం ఆలోచించండి. నమస్తే అండి.